హలో, ప్రైజ్ ద లార్డ్ అండి. కుటుంబంలో ప్రతి ఒక్క స్త్రీ ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. హౌస్ వైఫ్ మీన్స్ హోమ్ మేకర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ. దేవుని వాక్యం చెప్తున్నట్టు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. నీ భార్య యెహోవా ఇచ్చు దానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 31వ అధ్యాయంలో ఒక గుణవతి అయిన స్త్రీ ఏ విధంగా ఉండాలో వ్రాయబడింది. ఆ విధంగా మనం ఉండడానికి అనుదినం ప్రయత్నం చేయాలి. లోకం దృష్టిలో లక్షలు సంపాదించే అమ్మాయి వాల్యుబుల్ అయితే, దేవుని దృష్టిలో తన కుటుంబాన్ని చూసుకుంటూ, వారి అవసరతలను చూసుకుంటూ, వారిని ఆరోగ్యకరంగా ఉంచుకుంటూ, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్న ఆ ప్రార్థనా పరురాలైన స్త్రీ దేవుని దృష్టిలో ఎంతో అమూల్యమైనది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. వేలు లక్షలు సంపాదించి మన ఇంటికి ఇచ్చే కన్నా కూడా ఇంట్లో ఉంటూ అందరి ఆరోగ్యాన్ని చూసుకుంటూ, అందరితో మాట్లాడుకుంటూ, అందరికీ కావాల్సినవన్నీ చూసుకుంటూ, వారిని సంతోషంగా ఉంచుతూ, మనము సంతోషంగా ఉంటూ కుటుంబం మొత్తం కోసం ప్రార్థన చేయడం ఎంతో గొప్ప భాగ్యం. డబ్బులు ఇవ్వలేనివి చాలానే ఉన్నాయి, వాటిని ప్రార్థనతో మనం పొందుకోగలం. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే తనే ఒక డాక్టర్. ఇంట్లో పేషెంట్స్ ఎవరైనా వృద్ధులుంటే తనే ఒక నర్స్. ఇంట్లో ఆరోగ్యకరమైన వంటలు చేసే తనే ఒక బెస్ట్ చెఫ్. నిత్యము కుటుంబం కోసం ప్రార్థన చేసే తనే ఒక బెస్ట్ పిల్లర్ టు యువర్ ఫ్యామిలీ. ఇంటికి గొప్ప ఆశీర్వాదం. ఇంట్లో పిల్లలకి తనే బెస్ట్ టీచర్. అలసిపోయి వచ్చిన భర్తకి తనే ఒక సంతోషం, ఒక ఆశీర్వాదం. ఇంట్లో అతిథులు వచ్చినా, హడావిడిగా ఉన్న ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒక స్త్రీ ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. ఇది దేవుడు కోరుకున్న విధానం. సో రెస్పెక్ట్ యువర్ వైఫ్, యువర్ మదర్, యువర్ డాటర్. హోమ్ మేకర్ అనేది చిన్న జాబ్ కాదండి, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ జాబ్. ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా ఈ జాబ్కి సరిపోదు. ఇది దేవుని దృష్టిలో ఘనమైనది. ఇన్ని పాత్రలు వహించే వారికి మీరు ఎప్పుడు కూడా సంతోషంగా చూసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు కదా, నిన్ను వలె నీ భార్యను కూడా ప్రేమించు అని. తప్పకుండా తను దేవుని దీవెనల ఆశీర్వాదములు పొందుకుంటుంది, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.